ఏఆర్ రెహమాన్ అంటే అందరికీ మ్యూజిక్ అంటే మామూలుగా ఉండదు. సాంగ్స్ కూడా పాడతారు ఆయన. మ్యూజిక్ కూడా చాలా బాగుంటది. కానీ ఆయన రియల్‌గా అయితే ఆయన ముస్లిం కాదు. ముస్లింలో కన్వర్ట్ అయ్యాడు. ఏఆర్ రెహమాన్ కన్వర్ట్ అయిన తర్వాత ఏఆర్ రెహమాన్ అని చెప్పేసి పేరు మార్చుకున్నారు. ఇప్పుడు ముస్లిం అని కొత్తగా 8 ఇయర్స్ నుంచి ఛాన్స్‌లు ఇవ్వట్లేదు అని కొత్తగా అంటున్నారు ఆయన. మ్యూజిక్‌లో కూడా బానే ఉంటాయి గదా! కానీ మధ్యలో ముస్లిం అనే పేరు కూడా తీసుకురాకూడదు గదా! రియల్ ముస్లిం అయితే సరే, నేను ఒక ముస్లిం అమ్మాయినమ్మా, నేను ముస్లిం అమ్మాయినే. కానీ నేను నేను ఇలాగే ఈయనలాగా మాట్లాడితే అందరు వేసేసుకుంటారు నన్ను. నువ్వు ఇక్కడ ఉండకూడదు, అక్కడ ఉండు, ఇక్కడికి పో, పాకిస్తాన్ పో అని చెప్తారు. కానీ అలా ఉండకూడదు. మ్యూజిక్లు బాగలేవు అని చెప్పేది ఏం లేదు. పెద్ద మూవీలో కూడా చాలా బాగా మ్యూజిక్ చేశారు ఆయన. ఆయనే కదా, ఏఆర్ రెహమాన్ గారే కదా. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఈ క్వశ్చన్ మాత్రము వేయకూడదు. వేస్తే ఎవరికైనా కోపం వస్తుంది. సో బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి గాని కొంతమంది ఏమంటున్నారంటే, నువ్వు మరి ఇంతకు ముందు హిట్స్ ఇచ్చావు కదా, ఆ టైంలో కూడా నువ్వు ముస్లిమ్స్ అన్న కొంచెం ఇది ఉంది కదా, సో మరి ఇప్పుడు అప్పటికి చేంజెస్ ఏముంది, మనం పాకిస్తాన్కి వెళ్ళిపో, ఇండియాలో ఉండకు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు కిషన్ రెడ్డి అన్న చెప్పింది కూడా, ఎందుకంటే ఇప్పుడు హట్ చేశారు. ఏఆర్ రెహమాన్ గారు ఆ మాట అనకపోయి ఉంటే బాగుండు. నాకు ముస్లిం అనే ఒక్క విషయానికే నాకు ఛాన్సులు ఇవ్వట్లేదు తెలుగులో అని చెప్పేసి చెప్పారు. అది తప్పు కదా, అలా మాట్లాడకూడదు కదా. ఇప్పుడు ఆ ముస్లింల గురించి మాట్లాడితే ప్రతి ఒక్క ముస్లిం వాళ్ళు హట్ అవుతారు. ఆయన ఆ మాటకి పాకిస్తాన్కి వెళ్ళిపో అని కిషన్ రెడ్డి అనడం జరిగింది కదా అక్కడ. ఇంకా ఆ మాట అనక ఏం చెప్తారు ఆయన. కానీ ఈయన ఏఆర్ రెహమాన్ గారు ఆలోచించి మాట్లాడాలి. ఫస్ట్ నుంచి ఎన్ని ఇచ్చారో. ప్రైవేట్ సాంగ్స్ కూడా చేసినట్టున్నారు ఆయన. అవి కూడా చాలా హిట్ అయినాయి. ప్రైవేట్ సాంగ్స్ కూడా హిట్ అయినాయి ఆయనవి. పెద్ద మూవీలో కూడా మ్యూజిక్ డైరెక్టర్ ఆయనే కదా. మరి అది హిట్ అయినట్టే కదా మూవీ సాంగ్స్ కూడా. ఒక్క పాట అయినా రిలీజ్ చేశారు. ఆయన మతం గురించి మాట్లాడినందుకు దీని ఎఫెక్ట్ ఏమైనా పెద్ద సినిమా మీద పడుతుందా? మతం గురించి మాట్లాడినందుకు పడచ్చు 100%. మతం గురించి ఎవ్వరు మాట్లాడకూడదమ్మా. ఎందుకంటే నాకు తెలిసి ఏఆర్ రెహమాన్ గారు ఇప్పుడు ముస్లిం అనే ఒక్క మాటకి ఆయన ఆ మాట చెప్పి పెద్ద తప్పు చేశారు. రియల్గా ఆయన ముస్లిం కాదు, కన్వర్ట్ అయ్యాడు. ఆయన ఒక హిందూనే, ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అది కలిసి వచ్చిందని చెప్పేసి, ఒక ముస్లింగా కలిసి వచ్చిందని చెప్పేసి ఆయన పేరు మార్చుకున్నారు, మతం కన్వర్ట్ అయ్యారు. మరి ఈ మాట చెప్పడం ఎవరికైనా కోపం వస్తుంది కదా ఆ మాటకి. కానీ ఎఫెక్ట్ పడుతుందో పడదో తెలియదు. కానీ ఇది మాత్రం కరెక్ట్. సినిమా రిలీజ్ అయ్యే మూమెంట్లో బాగానే చూపిస్తారు. అందరు పెద్ద సినిమానే చూపిస్తారు. పెద్ద మూవీ పెద్దగానే చూపిస్తారు. మళ్ళీ మనం దాని గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి, ఎందుకు ఆయన ఇలా అన్నారు అని చెప్పేసి. అది ఒక 10 రోజులు. మొన్నటి వరకు శివాజీ గురించి మాట్లాడుకున్నారు. 10 రోజులు అన్వేష్ గురించి మాట్లాడుకున్నారు. తర్వాత ఏఆర్ రెహమాన్ గారు నేను ముస్లిము, నాకు ఎందుకు ఛాన్సులు ఇవ్వట్లేదని అదొక మాట చెప్పారు. చాలా పెద్ద తప్పు చేశారు మీరు ఏఆర్ రెహమాన్ గారు. ఎందుకంటే మీరు ముస్లిం అనే వాళ్ళు ఎవరైనా అందరు కలిసిమెలిసి ఉంటారు కాబట్టి మీరు ఆ మాట చెప్పకుండా ఉండింటే బాగుండు. ఏది నాకు ఛాన్సులు రావట్లేదు ఎందుకు అని చెప్పి ఆ మాట చెప్పింటే బాగుండు. నేను ముస్లిం, నేను ఎందుకు ఛాన్సులు ఇవ్వట్లేదు 8 ఇయర్స్ నుంచి అని చెప్పేసి మీరు ఆ మాట అన్నారు. ఎవరికి అది ఆ పాయింట్ అయితే ఎవరికి నచ్చలేదు. కిషన్ అన్నకు కూడా కోపం వచ్చినట్టుంది. పాకిస్తాన్కి వెళ్ళిపోమని చెప్పారు. అక్కడికి కొడుతుంది దెబ్బ. కానీ తర్వాత ఇప్పుడు పెద్ద మూవీ ఎప్పుడు నెక్స్ట్ మంత్ స్టార్టా రిలీజా? మార్చి 27. ఫిబ్రవరిలో చూసుకుందాం అందరము. ఫిబ్రవరిలో చాలా మాట్లాడుకునేది ఉంటది. ఇప్పుడు ఈ మాటతో అందరూ వస్తారు. మళ్ళీ ఇది 1 మంత్ మాట్లాడుకోవాల్సి వస్తుంది ఏఆర్ రెహమాన్ గురించి. ఆయన ఆ మాట అనకూడదు కదా. మరి ఆయన రియల్ ముస్లిం కాదు కదా. నువ్వు రియల్ ముస్లిం అయితే నువ్వు చెప్పు. నువ్వు కన్వర్టెడ్ అయ్యావు, నువ్వు ఒక హిందూవి. అలాంటప్పుడు ఇప్పుడు నేను మాట్లాడితే చల్లుతుంది, నువ్వు మాట్లాడలేదు. నువ్వు కన్వర్ట్ అయిన ముస్లిం కదా నువ్వు. నేను శివుడు భక్తురాలనమ్మా, నేను అమ్మవారు భక్తురాలి. నేను ముస్లిం అమ్మాయి అయినా కానీ నాకు అందరూ ఒకటే. నేను హిందువుల దేవుళ్ళని ప్రతి ఒక్కటి అందరితో కలిసిమెలిసి ఉంటాను. ఇక్కడ చూడండి వచ్చి ఎట్లా మాట్లాడతాను. నేను అందరు కలిసిమెలిసే ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను. హిందూ ముస్లిం బాయ్ అంటారు. మనం కలిసిమెలిసి ఉండాలి. 4 రోజులు బతుకులకి ఎందుకు చెప్పమ్మా ఇవన్నీ? ఈ రోజు ఉన్న వాళ్ళు రేపు ఉండట్లేదు. అలాంటప్పుడు ఇవన్నీ అవసరమా చెప్పండి? ఆయన ఆ మాట అంటే మరి అంత పెద్ద లీడర్కి. నేను కిషన్ అన్నతో కూడా ర్యాలీ చేశాను. చాలా మంచి ఆయన, నాకు చాలా మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు, చాలా బాగా మాట్లాడతారు. ఎంత వర్క్ చేసావమ్మా నువ్వు అని చెప్పేసి మేము ర్యాలీలో కూడా 2 ఇయర్స్ బ్యాక్ బీజేపీ పార్టీలో. అది అతను ముస్లింగా మారిన తర్వాత బుర్రబాడైనట్టుంది. వాస్తవంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ కానీ లేకపోతే మన బాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ
ఈ అన్ని ఇండస్ట్రీలో కూడా ఆయన చాలా చక్కటి ప్రాధాన్యత ఇస్తూ చక్కటి అవకాశాలు కల్పించి ఆయన ఎదుగుదలకి మూల కారణమైనటువంటి వారిని అందరినీ మర్చిపోయి ఈవేళ తప్పుగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు అతను చేస్తున్నటువంటి మ్యూజిక్లో క్వాలిటీ లేకపోవడం, అలాగే అతను చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవడం వల్ల ఆయనకు అవకాశాలు తగ్గాయి తప్ప ఎవడో కావాలనే అవకాశాలు తగ్గించింది కాదు. ఇది అందరికీ తెలిసిన విషయం. మరి ఎందుకు ఈ మత ప్రాతిపదికన ఇలాంటి మాటలు మాట్లాడవలసి వచ్చిందో ఆయనే చెప్పాలి. ఎందుకంటే మతం మారిన తర్వాత బుద్ధి కూడా మారిపోతుందా, గుణం కూడా మారిపోతుందా, లేకపోతే సంస్కారం కూడా పోతుందా, సన్నాసులు తయారైపోతాడా, ఇవైతే నాకైతే తెలియదు. కానీ ఏదేమైనా ఇలాంటి మతాల మధ్య శిక్ష పెట్టేటటువంటి వ్యాఖ్యానాలు చేయడం అలాంటి సెలబ్రిటీకి తగదని చెప్పి మాత్రం అందరూ అనుకుంటున్నారు. ఖచ్చితంగా దీనిపైన ఆయన అపాలజీ చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక మతానికో ఒక కులానికో సంబంధించినది కాదు కళారంగం, అది ముందు గుర్తుంచుకోవాలి. అసలు ఏదైనా సరే కళాకారుడికి కానీ కళారంగానికి కానీ కులం ఎప్పుడూ ఉండదు, కులం ఆపాదించబడి ఎప్పుడూ ఉండదు. అది వాస్తవాన్ని గ్రహించుకుని మాట్లాడితే బాగుండేది. నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే ఒక మ్యూజిక్ డైరెక్టరు, అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టరు, ఆకాశాన్ని తాకినటువంటి మ్యూజిక్ డైరెక్టర్, ప్రపంచ స్థాయిని తాకినటువంటి మ్యూజిక్ డైరెక్టరు ఈవేళ నీచానికి దిగజారిపోయి ఇలా మాట్లాడతాడని చెప్పేసి ఎవరు అనుకోలేదు. ఈవేళ ఆయన మాట్లాడిన మాట ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. అలాగే కొత్తదనాన్ని ఆస్వాదిస్తూ కొత్త తరాన్ని ఉరువు తొలగించేటటువంటి మ్యూజిక్ చేయగలిగితే ఎవడైనా ఎప్పుడైనా రాణించగలుగుతారు తప్ప ఎప్పుడు పాత బాణీలనే వాయిస్తూ మోయిస్తూ ఉంటే ఎవడు కూడా మోత మోయుడు. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారు ఆయన ఇలా దిగజారి మాట్లాడతాడని అయితే నేను అనుకోలేదు. నెక్స్ట్ మా హీరో పెద్ద సినిమా వస్తుంది, అందులో బ్రహ్మాండంగా మ్యూజిక్ వస్తుంది. ఖచ్చితంగా అందరూ అవకాశాలు ఇస్తేనే కదా నువ్వు ఈ స్థాయికి ఉన్నది. నువ్వు హిందూ అయినా ముస్లింగా మారినా నిన్నెప్పుడు కూడా ఎవ్వడు కూడా ఎందుకు మారాడని మాట కూడా అనలేదు, ఒక్క సెలబ్రిటీ కానీ ఒక సామాన్యుడు కానీ. అలాంటప్పుడు మీకు ఈ అక్కసు ఎందుకు వచ్చిందో, మరి మీ గుణం ఎందుకు అలా మారిపోయిందో నేనైతే అర్థం చేసుకోలేకపోతున్నాను. నిజంగా ఇలాంటి సెలబ్రిటీసు ఇలాంటి మతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి వ్యాఖ్యానాలు చేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను. India is my inspiration, my teacher and my home. I understand that intentions can sometimes be misunderstood. But my purpose has always been to uplift, honor and serve through music. I have never wished to cause pain, and I hope my sincerity is felt. I feel blessed to be Indian, which enables to create a space which always allow freedom of expression and celebrates multicultural voices. From nurturing Jala, presented at the Wave Summit in front of the Honorable Prime Minister and Ruhinur, to collaborating with the young Naga musicians to create a string orchestra, to mentoring the Sunshine Orchestra, also building Secret Mountain, India's first multicultural virtual band, and the honor of scoring Ramayana alongside Hans Zimmer. Each journey has strengthened my purpose. I remain grateful to this nation and committed to music that honors the past, celebrates the present, and inspires the future. Jai Hind.